చేయమని కోరుతూ ఈ రాత్రికాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తుండగా మాకు తోడుగా ఉండమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. సాతాను అంగడిలో మనిషి రేటు ఎంత అనేటువంటి అంశంతో దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. సాతాను అంగడి. సాతాను అనగానే మనందరికీ సుపరిచితం. దాని అంగడి ఈ ప్రపంచం. యేసుక్రీస్తు వారితో అది మాట్లాడుతూ ఏమంటదంటే, ఈ ప్రపంచం అంతా కూడా నాకు అప్పగించబడింది, అది నా స్వాధీనంలో ఉంది, నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీకే ఇస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే ఈ ప్రకృతి అంతా కూడా సాతాను తన కైవసం చేసుకున్నట్టుగా యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రకృతి అంతా కూడా సాతాను అంగడి అనుకుంటే, ఈ అంగడిలో మనిషి యొక్క రేటు ఎంతకు నిర్ణయించింది, ఎంతకు పడగొడుతుంది, ఎంతకి మనిషి జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి రక్షణని అది తీసివేస్తుంది అని వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే, భూమి మీద ఏదైనా మనకు ఒక వస్తువు, అది చిన్నదే కానివ్వండి, పెద్దదే కానివ్వండి, అది విలువైనది కానివ్వండి, విలువ తగ్గినది కానివ్వండి, ఏదైనా మనకు ఉచితముగా ఇస్తే దాని విలువ ఎవరికి అర్థం కాదు. అదే దానికి ఒక రేటు నిర్ణయించి అది కొన్నప్పుడు దాని విలువ అందరికీ అర్థమవుతుంది. గమనించండి, ఒక కూరగిన్నె కూర వేసి ఇచ్చినప్పుడు మీరు ఇచ్చిన కూరగిన్నె మరలా ఇవ్వకపోతే ఎంత గొడవ చేస్తారు? అంతే కదా. అంటే దానికి విలువ కట్టారు. అదే ఉచితంగా ఇచ్చిందైతే దానికి పెద్ద విలువ ఉండదు. అంటే భూమి మీద చిన్నదే కానివ్వండి, పెద్దదే కానివ్వండి, ఏదైనా ఉచితంగా ఇచ్చామంటే దాని విలువ అర్థం కాదు. అది ఎంత వాస్తవమో పరలోకమందున్న దేవుడు కూడా మనకు ఏది ఉచితముగా ఇచ్చాడు అంటే, యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తాన్ని కార్చి ఉచితముగా మనకు రక్షణ భాగ్యాన్ని ఉచితముగా ఇచ్చాడు. దేవుడిచ్చినటువంటి ఈ ఉచితమైనటువంటి రక్షణ భాగ్యం యొక్క విలువ అర్థం కాలేదు కాబట్టి మనిషి ఆ రక్షణ భాగ్యాన్ని మధ్యలో కోల్పోతున్నాడు, మధ్యలో పోగొట్టుకుంటున్నాడు. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదవగలిగితే, ధ్యానించగలిగితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలులేదు. అంటే క్రియలతో తెచ్చుకున్నది కాదు రక్షణ. ఎలా వచ్చింది రక్షణ అంటే, దేవుని యొక్క ఉచితమైన కృప, దేవుని యొక్క ఉచితమైన వరమే. ఉచితముగా ఇవ్వబడినటువంటి ఈ యొక్క రక్షణ గొప్ప భాగ్యము, వరం. ఒకవేళ దేవుడు కూడా, నాయనా ఈ రక్షణని నేను మీకు ఉచితంగా ఇవ్వడం లేదురా, ఈ మారు మనసు నేను ఉచితంగా మీకు ఇవ్వడం లేదు, దీనికి ఇంత రేటు నిర్ణయిస్తున్నాను అని దేవుడు చెప్పాడు అనుకోండి, మనం కొనగలమా? దేవుడు మారు మనసుకు ఒక రేటు కట్టి రక్షణకు ఒక రేటు కట్టాడు అనుకోండి, మనం కొనగలమా? కొనలేమండి, మన వల్ల కాదు. అందుకే ప్రపంచ జనాభాను దేవుడే ఆదుకోవాలనుకున్నటువంటి దేవుడి కృప, ఆయన కృప అర్హత లేని మనలని తన దగ్గరకు తీసుకోవడానికి కృపను మన ఎడల విస్తరింపచేసి యేసుక్రీస్తు రక్తములో ఆయన మరణంతో మనకి ఏమి ఇచ్చాడంటే ఉచితమైన రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకనే ఉచితంగా దేవుడు మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి, ఉచితంగా వచ్చింది కదా,
ఉచితంగా వచ్చింది కదా, పర్వాలేదు. అది ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. అది ఉందో లేదో కూడా స్పృహ లేని పరిస్థితుల మధ్య ఈరోజు క్రైస్తవ జీవితం ఉందండి. అన్న మీరు రక్షించబడ్డారా, అక్క మీరు రక్షించబడ్డారా అని అనటంలో ముందుంటాం, కానీ అసలు ఈ రక్షణ అనేది ఉందా, పోయిందా? ఈ రక్షణ గురించినటువంటి స్పృహ మనిషికి ఉందా లేదా అన్నటువంటి ఆలోచన మధ్యలో ఉండిపోయాడు కదా. అందుకనే మనిషికి ఈ రక్షణ గురించినటువంటి సరైన అవగాహన ఉందో లేదో తర్వాత సంగతి, కానీ అపవాది ఏం చేస్తుందంటే దేవుడిచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణ భాగ్యాన్ని చాలా సులువుగా మనిషికి ఒక రేటుని నిర్ణయించి ఆ రక్షణ భాగ్యాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. ఇదిగో మనిషికి రేటుని నిర్ణయించి రక్షణలో సన్నగిల్లిపోయేటట్టు చేస్తుంది, అంతరించిపోయేటట్టు చేస్తుంది. అలాంటి ఒక సందర్భాన్ని, పాత నిబంధన గ్రంథములో ఉన్న సందర్భాన్ని దేవుడు క్రొత్త నిబంధనలో తెలియజేశాడు. ఒకసారి ఆ విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. చక్కని విషయాన్ని గుర్తు చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారుమనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు కదా. చలమ్మ, ఇక్కడ ఏశావు గారి గురించి గ్రంథకర్త పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఒక పూట కూటి కొరకు అని అన్నాడు. ఒక పూట కూటి కొరకు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. ఒక్క పూట కూటి కొరకు అంటే మనిషి భోజనం దగ్గర కకృతి పడతాడా? మనిషి భోజనం దగ్గర దేవుడిచ్చిన గొప్ప కృపను పోగొట్టుకుంటాడా అంటే అవుననే బైబిల్ తెలియజేస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఐగుప్తును దాటుకున్నాక కనాను చేరే ఈ ప్రయాణములో, అరణ్య మార్గంలో ఎక్కువ మంది రాలిపోయింది ఎక్కడంటే భోజనం దగ్గరే రాలిపోయారు. వారి భోజనము వారికి ఉరిగాను మారిందంటండి. వారి పళ్ళ సందులో మాంసము ఇంకా నములుతూ ఉండగానే దేవుని కోపము వారి మీదికి రగిలిందంట. అక్కడే రాలిపోయినట్టుగా మనకు లేఖనం సెలవిస్తుంది. అంటే భోజనము దేవుని కృపను పోగొట్టే భయంకరమైన దుష్ట లక్షణముగా కనబడుతుంది అని ఏశావు గారి దగ్గర కనపడుతుంది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వం అంటే మొదటిగా పుట్టినటువంటి వారు కదా. కుటుంబంలో మొదటిగా పుట్టినటువంటి వారికి అన్ని విషయాల్లో జ్యేష్ఠత్వపు హక్కుని ఇస్తారు. మొదట పుట్టాడు కదా అని. మొదట పుట్టినటువంటి ఆ హక్కును ఏశావు ఒక పూట కూటి కొరకు పోగొట్టుకున్నాడంట. చూద్దాం, ఆదికాండం 25వ అధ్యాయము. ఒకసారి అక్కడికి వెళ్దాం. ఆదికాండం 25వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత
అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా, ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకని. నేను చూశారండి, ఏశావు ఏమంటున్నాడంటే, నేను అలసి ఉన్నాను, నాకు ఆకలిగా ఉంది, ఆ ఎర్రగానున్నటువంటి భోజనము, ఆ కలగూర వంటకం నాకు పెట్టు అని అడిగాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడు, సరే నేను నీకు పెడతాను, మరి నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తావా అని అన్నాడు. అప్పుడు వెంటనే ఏశావు ఏమంటున్నాడంటే, నేను అలసి ఉన్నాను, నేను చచ్చిపోతున్నాను, నేను అలసి ఉన్నాను, నేను చచ్చిపోతున్నాను, అలాంటప్పుడు నాకెందుకురా జ్యేష్ఠత్వము? ఏమంటే ఒక్క పూట కూడు దొరకకపోతే చచ్చిపోతామా? 3 రోజులు అన్నపానములు పుచ్చుకోకుండా ఉపవాసం ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఆయన ఏమీ ముట్టుకోలేదంట. కానీ 40 రోజులు ఆయన భూమి మీద జీవించాడు, బ్రతికాడు. అంటే 40 రోజుల వరకు భోజనం లేకపోయినా మనిషి బ్రతకగలడా అంటే బ్రతుకుతాడు అని తెలియజేశారు. అలాంటప్పుడు ఒక్క పూట కూటి కోసం ఆయన ఏమన్నాడంటే, నేను చచ్చిపోతున్నాను, నాకెందుకు ఆ జ్యేష్ఠత్వము? ఏంటి, ఒక పూట కూడి దొరకపోతే చచ్చిపోతామా? ఉదయం టిఫిన్ చేయలేదండి, మధ్యాహ్నం భోజనం చేయలేదు, రాత్రికి ఒక ముద్ద తిన్నాం, అయిపోయింది, మరుసటి రోజుకి శక్తి ఉంటుంది. అలాంటప్పుడు 3 పూటలు తినకపోతే చచ్చిపోతామా? కానీ ఈయన ఏమంటున్నాడంటే, నేను అలసి ఉన్నాను, నేను చనిపోబోతున్నాను, అలాంటప్పుడు నాకు జ్యేష్ఠత్వం ఎందుకురా అని ఆ భోజనం కోసం తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు, తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. పోనీ ఆ జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకోవడానికి మాంసం కోసం కాదు, మాంసం కోసం కూడా కాదండి. కింద చదవండి, ఏముంటుంది అక్కడ? ఈ యాకోబు 33 వచనం, యాకోబు నేడు నాతో ప్రమాణం చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఏం చేశాడంటే ఏశావు ఒకరోజు ఒక పూట భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు అమ్మివేసేసాడు. యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకి ఇచ్చాను. చిక్కుడుగాయల భోజనం ఇచ్చాను. మాంసం భోజనం కూడా కాదు, మాంసం భోజనం కాదు, చిక్కుడుగాయల భోజనం. చిక్కుడుగాయల భోజనానికి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడంట. అతడు తిని త్రాగి లేచి వెళ్ళిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను. చూసారండి, భోజనమే కదా, ఒక పూట భోజనమే కదా అని చదువుతున్నప్పుడు ఈజీగా అనిపిస్తుంది. దాని వెనకాల అర్థాన్ని ఆలోచిస్తే, దేవుడు తెలియజేసినటువంటి ఆత్మీయ అర్థాన్ని ఆలోచిస్తే ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి. ఒక పూట భోజనము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, తృణీకరించాడు. పోనీ 1 సంవత్సరం పాటు భోజనమా? అది కూడా కాదు. 1 సంవత్సరం పాటు మాంసం భోజనమా? అది కూడా కాదు. ఒక్క పూట భోజనానికి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏశావు. అందుకే సామెతల్లో ఒక మాట ఉంటుంది, నీవు అధికముగా తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో అంటాడు. అంటే అధికమైన తిండి ఏం చేస్తుంది? సోమరితనాన్ని తీసుకొస్తుంది. సోమరితనం ఏం చేస్తుంది? కాస్త పడుకోమంటది. కాస్త పడుకుంటే ఏమవుద్ది? గొరకపెట్టి నిద్రపోతాం. గొరకపెట్టి నిద్రపోతే ఏమవుతుంది? దేవుడి కొరకు జరిగించవలసిన దేవుడి పని జరిగించాల. నిద్రమత్తులై ఆత్మీయ జీవితంలో మన జీవితాన్ని పతనం చేసుకుంటాం. అందుకని అధికముగా తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో. నిజమేనండి. ఈ మధ్య ఉదయం 2 ఇడ్లీ తిన్నామంటే, మధ్యాహ్నం ఒక పులకానో 2 పులకాలు తిన్నామంటే, సాయంకాలానికి 1 కప్పు రైస్ తిన్నామంటే సరిపోతుంది. బ్రతకడానికి తింటే సరిపోతుంది కదా. అనారోగ్యం వచ్చిన తర్వాత ఇది చాలు అని అనుకుంటున్నాం. అలా ప్రతి మనిషి తన జీవితంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవండి.
కానీ ఆ రోజు ఆయన జీవితాన్ని చూస్తే ఒక పూట కూటి కోసం దేవుణ్ణే వదిలేశాడు. ఒక పూట కూటి కోసం దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని వద్దనుకున్నాడు. ఒక పూట కూటి కోసం దేవుని కృపను పోగొట్టుకున్నట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. ఇక్కడ మనకు అర్థమవలసింది ఏంటంటే, మనకి ఏం కావాలి అన్నది దేవుడికి తెలుసు. మనకు ఏమి ఇవ్వాలన్నది దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు, అలాగనే మనకేం కావాలన్నది కూడా మరొకరికి తెలుసు. అదే దెయ్యానికి తెలుసు. దెయ్యానికి కూడా మనకేం కావాలో తెలుసండి. అందుకనే ఒకనాడు యేషవ్ గారి జీవితంలో ఆయన జీవితాన్ని దేవుని కృప పొందకుండా ఎంత ఈజీగా, సింపుల్గా అతనికి రేటు నిర్ణయించి పడగొట్టిందని ఆలోచిస్తే, ఒక పూట కూటి కోసం యేషావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడండి. దేవుని కృపను పోగొట్టుకున్నాడు. అతని రేట్ ఎంత? యేషావు గారి రేట్ ఎంత అండి? ఒక పూట కూడు అంతే. ఆయన బలహీనత ఏంటి? ఒక పూట కూటి కోసం. అంటే ఆ రోజు యేషావు గారే ఒక పూట కూటి కొరకు అపవాది రేటు నిర్ణయించి ఆయన జీవితంలో దేవుని కృపకు దూరం చేసిందంటే, ఈరోజు మన జీవితాలు ఎంత ఒకసారి ఆలోచించండి. ఎంత జాగ్రత్తగా దేవుడి సన్నిధిలో మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలో ఆలోచించండి. దేవుని కృపను పొందకుండా తప్పిపోవుదురేమో అని అంటున్నాడంటే, దేవుని కృప పొందకుండా తప్పిపోవటానికి అపవాది భూమి మీద ఈ ప్రకృతి అనేటువంటి అంగడిలో మనిషికి ఒక రేటుని నిర్ణయిస్తుంది. ఒక్కొక్కడిని ఒక్కొక్క విధంగా పడగొడుతుంది, దేవునికి దూరం చేస్తుంది, ఆత్మీయ జీవితాన్ని చిదిమేస్తుంది. మనిషికి ఏం కావాలన్నది దానికి తెలుసు. అలా మనిషికి రేటు నిర్ణయిస్తుంది. ఒక దొంగ అతడి జీవితంలో దొంగతనాన్ని చేస్తూనే తన జీవితాన్ని ముగిస్తుంది. ఒక వ్యభిచారి తన జీవితంలో వ్యభిచారంతోనే ముగిస్తాడు. ఒక ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తి ధనాపేక్షతోనే తన జీవితాన్ని ముగిస్తాడు. అలా ఎవరి జీవితంలో వాడికి రేటుని నిర్ణయిస్తుంది. వాడు దేనిలో బలహీనుడో, దేనికి లొంగిపోతాడో ఆ రేటు నిర్ణయిస్తుంది. ఆత్మీయ జీవితాన్ని చిదిమేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. అలా యేషావు జీవితాన్ని ఒక పూట కూటి కొరకు తన జీవితాన్ని దేవునికి దూరం చేసింది. అంటే అపవాది యొక్క ఆలోచన ఒకసారి గమనించండి. ఇలా కొత్త నిబంధనలో కూడా ఒక సంగతి మనం ధ్యానించగలిగితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇది యూదా ఇస్కరియోతు యొక్క జీవితం అండి. ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్ళి ఆ సందర్భాన్ని కూడా మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్య ఉండి
తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనక ఆయన లాగున చెప్పెను. అంటే యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారు ఆ కానుక సంచి ఎవరికి ఇచ్చాడు? యూదా ఇస్కరియోతుకి ఇచ్చాడు. ఆ కానుక సంచిలోకి వస్తున్నటువంటి కానుక అంతా కూడా ఈ యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తూ వస్తున్నాడు. చూసారా, యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నటువంటి ఈయనకు కలిగినటువంటి చెడ్డ తలంపు. పోనీ ఈయన్ను పిలిచిన తర్వాత యేసుక్రీస్తు ఈయనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, దయ్యాలు వెళ్ళగొట్టే ఆధిక్యత ఇచ్చాడు, స్వస్థతలు చేసే ఆధిక్యత ఇచ్చాడు, అద్భుతాలు చేసే ఆధిక్యత ఇచ్చాడు. ఇన్ని అవకాశాలు ఇచ్చిన ఆయన జీవితంలో మార్చుకోలేనిది ఏంటంటే డబ్బు. ఆ కానుక సంచిలోకి వస్తున్నటువంటి డబ్బును దొంగిలించుచూనే వస్తున్నాడు. ఓకేనా? దేవుడు చూస్తున్నాడు, అట్ ద సేమ్ టైం దెయ్యం కూడా చూస్తుంది. అది మనకు కనిపించదు, కానీ మనం ఏం చేస్తున్నామో మన చేతల్లో జరిగేది అది గమనిస్తూ ఉంది. బాగా గమనించాలండి. మనం ఏం చేస్తున్నాం అన్నది మన చేతల్లో జరిగేది దెయ్యం చూస్తుంది. అందుకనే యూదా ఇస్కరియోతు ఎక్కడ దొరికిపోయాడు అపవాది కంటే, ప్రతిసారి దొంగతనం చేస్తూనే వస్తున్నాడు కానుక సంచిలో ఉన్నటువంటి డబ్బును. అంటే ఆయన యొక్క ఆలోచన ఎంత తీవ్రమైన పీక్ స్థాయికి వెళ్ళిపోయిందంటే, నేను మీకు ఆయనను అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారు? అంటే అపవాది ఎవరిని గమనిస్తూ ఉంది అంటే యూదా ఇస్కరియోతును గమనిస్తూ ఉంది. ఆయన ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు వారితో పాటు కూడా ఉన్నాడు. ఎలాంటి సహవాసములో ఉన్నాడు? పరిశుద్ధుల సహవాసములో ఉన్నాడు. ఎవరితో కూడా ఉన్నాడు? క్రీస్తుతో కూడా ఉన్నాడు. అంటే క్రీస్తుతో కూడా ఉన్నటువంటి యూదా ఇస్కరియోతును కూడా అపవాది విడిచిపెట్టలేదా? విడిచిపెట్టలేదండి. వదిలిపెట్టలేదా? వదిలిపెట్టలేదు. ఎవరికి వారి యొక్క లక్షణాన్ని బట్టి ఏ రేటు నిర్ణయించాలో, ఎవడు ఎక్కడ పడిపోతాడో దానికి బాగా తెలుసు. అందుకనే యూదా ఇస్కరియోతు జీవితానికి కూడా ఎంత రేటు కట్టింది? 30 వెండి నాణ్యాలకు రేటు కట్టిందండి. అంటే ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఎన్ని వెండి నాణ్యాలకు పడిపోతాడు? యేసుక్రీస్తుని ఎన్ని వెండి నాణ్యాలకు అప్పగిస్తాడు? 30 వెండి నాణ్యాలకు అప్పగిస్తాడు. ప్రభుతో కూడా ఉన్నటువంటి ఈయన జీవితంలో చచ్చిపోయింది ఏంటంటే ధనాపేక్ష. ప్రభుతో కూడా ఉన్నటువంటి ఈయన జీవితంలో చావలేనిది ఏంటంటే డబ్బు. అంటే డబ్బుకు దాసోహం అయిపోతాడు, డబ్బుకు బందీ అయిపోతాడు. 30 వెండి నాణ్యాలకు దాసోహంగా మారిపోతాడు కదా, అతడు బందీ అయిపోతాడు. అతడు దాంట్లో బలహీనుడు. కాబట్టి ఇతన్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలనుకుంది అపవాది. యూదా ఇస్కరియోతుకు 30 వెండి నాణ్యాలకు రేటు కట్టింది. అతడి జీవితాన్ని దేవునికి దూరం చేసింది. పోనీ అతడి జీవితాన్ని ఏం చేసిందని ఆలోచిస్తే యేసుక్రీస్తును అమ్ముకోవడానికి పురికొల్పింది. ఆ తర్వాత ఆయన జీవితం ఏమైందని ఆలోచిస్తే వాడు యూదా ఇస్కరియోతుకు దూరింది, ప్రభువును అప్పగించేటట్టు చేసింది, ఆ తర్వాత వదిలేసింది. నేనా ఇంత భయంకరమైన నేరం చేసింది? నేనా యేసుక్రీస్తు వారిని పాపుల చేతికి అప్పగించింది? నేనా నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పాపుల చేతికి అప్పగించానని తను తాను ఎంతగా రోధించాడు, ఎంతగా ఈడ్చాడంటే ఆ తర్వాత అవకాశం లేక ఏమయ్యాడు? వెళ్ళి ఉరి పెట్టుకొని పొట్టలో ఉన్న పేగులన్నీ బయటకు వచ్చి పొట్ట పగిలి అతి ఘోరంగా చచ్చిపోయాడండి. చూసారా, ప్రభుతో కూడా ఉన్నటువంటి యూదా ఇస్కరియోతును కూడా అపవాది విడిచిపెట్టలేదు. ప్రభుతో కూడా ఉన్న యూదా ఇస్కరియోతుని విడిచిపెట్టలేదంటే ఈరోజు మన జీవితాన్ని మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉన్నాం, మన ఆత్మీయ జీవితాన్ని అది ఏం చేస్తుంది? అది మన జీవితానికి రేటు కడుతుందా? రేటు కడుతుందా? ఏశావుకు రేటు కట్టింది, పడగొట్టేసింది. యూదా ఇస్కరియోతుకు రేటు కట్టింది, పడగొట్టేసింది.
యేసుక్రీస్తు వారికి కూడా రేటు కట్టింది. లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని జీవించాలని వ్రాయబడి ఉన్నది అని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యముల అన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగించబడింది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇస్తాను. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనను అని వ్రాయబడి ఉన్నదనను. ఇక్కడ విషయాన్ని గమనిస్తే, యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసము తీరిన తర్వాత వెంటనే యేసుక్రీస్తు వారిని ఏ విధంగా శోధిస్తుంది దెయ్యం? నువ్వు దేవుని కుమారుడు కదా, ఆకలితో ఉన్నావు కదా, ఈ రాతిని రొట్టెగా చేసుకొని తినొచ్చు కదా. చూసారా ఎంత ఈజీగా ప్రభువును పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుందో. అంతే కదా, 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత మనం భోజనాన్ని చూడగానే, 3 రోజుల తర్వాత భోజనాన్ని చూడగానే మన ప్రాణం ఎలా ఉంటుంది? ఆవురావురమంటుంటది, అంతేనా? నమిలి మింగవలసిన వారము అలా జార మింగేస్తాం, ఆకలిని తట్టుకోలేం కదా. అలాంటి సందర్భాన్ని యేసుక్రీస్తులో ప్రయోగించాలని ప్రయోగించింది. కానీ ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు జీవించేది, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ తర్వాత మరల చెబుతుంది, ఈ లోక రాజ్యంలో మహిమ నాకు అప్పగించబడింది, నాకు మ్రొక్కితివో నీకు ఇస్తాను. చూసారా, తనదైన శైలిలో యేసుక్రీస్తు వారిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అవునా? ప్రభు ఒకటే అన్నాడు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయన్ను మాత్రమే సేవించు పో కదా. అంటే ప్రభువును తనదైన శైలిలో శోధించడానికి ప్రయత్నించింది, కానీ ఆయన నిలబడ్డాడు. కానీ మన జీవితాలు మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, అపవాది మనిషి జీవితంలో ఒక్కొక్క రేటు కట్టి తన కైవసం చేసుకుంటూ మనిషి జీవితంలో ఉన్న రక్షణని కోల్పోయేటట్టు చేసి ఆత్మీయ జీవితంలో చితిమేస్తుంది. అది ఎలా రేటు కట్టి ప్లాన్ చేసుకుంటుందో, కానీ దేవుడు కూడా మనకు ఏం చేశాడో తెలుసా? మనల్ని ఏం చేశాడో తెలుసా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. తండ్రి మన పట్ల చేసినటువంటి అది రేటు కడుతుంది, కానీ తండ్రి అయిన దేవుడు మనకు కూడా ఏం చేశాడని ఆలోచిస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. దేవుడి జీవితాన్ని ఇచ్చాడు, తల్లి గర్భములో ఈ రూపాన్ని ఇచ్చాడు, ఈ లోకానికి వచ్చాం. రోజు రోజుకి మన శరీరం అభివృద్ధి అవుతూ జ్ఞానేంద్రియములు వృద్ధి అవుతూ యవ్వన ప్రాయం రాగానే పెళ్లిళ్ళు చేసుకున్నాం. ఆ తర్వాత దేవుడు తన వాక్యమును మన దగ్గరికి పంపించాడు. మనం పాపులమని గ్రహించాం, మారు మనసు పొందాం. ఆ తదుపరి దేవుడు మన పట్ల చేసిన గొప్ప మేలేంటంటే, మనల్ని కూడా దేవుడు ఎలా కొన్నాడంట? మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, మీరెవరో తెలుసా? విలువ పెట్టి కొనబడ్డారు. మన కొరకు ఏంటా విలువ? అమూల్యమైన క్రీస్తు రక్తము యొక్క విలువ ఏంటో తెలుసా? వెలకట్టలేని విలువైన రక్తమే యేసుక్రీస్తు రక్తం.
మీరు అమూల్యమైన రక్తము ద్వారా రక్షించబడ్డారు. అలాంటి విలువైన యేసుక్రీస్తు రక్తంతో తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేశాడంట? కొనుక్కున్నాడు. మరి అంతకుముందు మన పరిస్థితి ఏంటి? పాప భూయిష్టమైన దుష్ట సంబంధమైన అధికారంలో ఉన్నాము. యేసుక్రీస్తు రక్తంతో తండ్రి మనల్ని ఏం చేశాడు? కొన్నాడండి. దేవుడు క్రీస్తు రక్తంతో మనల్ని కొన్న తర్వాత మన మీద ఎవరికి అధికారం ఉంటుంది? కొన్నవారికి అధికారం ఉంటుంది. ఒక ఆవును, ఒక గేదెని, ఒక గొర్రెని, ఒక మేకని, ఒక ఎద్దుని ఒకరి దగ్గర నుంచి మనం కొనుక్కున్న తర్వాత దాని మీద సర్వాధికారం ఎవరికి ఉంటుంది? కొన్నవారికే ఉంటుంది. ఒకప్పుడు లోకంలో ఉన్నాము. లోకంలో ఉన్నటువంటి మన జీవితాన్ని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు రక్తంతో కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఆ విలువ ఏంటంటే యేసుక్రీస్తు రక్తం. మరి కొనబడిన తర్వాత ఇప్పుడు మనం ఎవరికి సొంతం? నువ్వు కొనబడిన తర్వాత ఎవరికి సొంతం? దేవుడికి సొంతం. అంటే బాప్తీసం అన్నటువంటి కార్యక్రమంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకున్న అక్కడ జరిగే గొప్ప కార్యక్రమం యేసుక్రీస్తు రక్తంతో కొనబడిన తర్వాత నీ మీద నీకు హక్కు లేదు, నీ మీద నీకు అధికారం లేదు. నీ మీద ఎవరికి హక్కు, ఎవరికి అధికారం ఉందంటే దేవునికి అధికారం. ఒక 10 సెంట్ల స్థలం అండి, నీదే. నీ స్థలం అయినప్పుడు దాంట్లో ఏం చేశావు? గేదెలు కట్టేశావు, ఆవులు కట్టేశావు, మేకల్ని కట్టేశావు, మరొక స్థలం దానికి మరొక పక్క బట్టలు ఆరేసుకున్నావు. నీ ప్రతి పని అక్కడ చేసేసుకుంటున్నావు. ఆ 10 సెంట్ల స్థలాన్ని ఒకరికి అమ్మేశావు. అమ్మేసిన తర్వాత మరలా గేదెలు కట్టేసావు అనుకోండి, మరలా మేకలు కట్టేసావు అనుకోండి, మరలా వెళ్ళి అక్కడ బట్టలు ఆరేస్తున్నావు అనుకో, వాళ్ళు ఏమంటారు? నేను కొన్న తర్వాత మరలా మీరు వచ్చి ఇక్కడ కట్టేయడం ఏంటండి? ఈ స్థలం మీద సర్వాధికారం ఎవరిది? నాది, మీకు హక్కు లేదు కదా. అది ఎంత వాస్తవం ప్రియులారా. మనల్ని కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు రక్తముతో కొన్నాడు. కొనిన తర్వాత నీ మీద ఎవరికి అధికారం ఉందంటే దేవునికి అధికారం ఉంది. మరి దేవుని అధికారానికి నువ్వు లోబడుతున్నావా? దేవుని అధికారానికి లోబడుతున్నావా? దేవా, నా మీద సర్వాధికారం నీకే ఉంది నాయన. నేను క్రీస్తు రక్తంతో నన్ను కొన్నావు దేవా. నేను నీ సొత్తు. నేను సాతానుకు సొత్తు కాదు, నేను లోకానికి సొత్తు కాదు, నేను నా తండ్రికి నా తల్లికి సొత్తు కాదు. వారు అనొచ్చు శరీర సంబంధంగా, నా కొండ, నా కోట, నా బంగారం, నా వజ్రం, నా సొత్తు అని. అది శరీర సంబంధంగా అనొచ్చేమో, కానీ తండ్రి క్రీస్తు రక్తంతో నన్ను కొన్నావు, నేను నీ సొత్తునైనా, నీకు నా మీద సర్వాధికారం ఉంది కదా. మరి దేవుడు కూడా మనల్ని ఏం చేశాడంటే క్రీస్తు రక్తంతో కొనుక్కున్నాడు. అది వెలకట్టి మనిషిని దూరం చేస్తుంది దేవుడికి, ఆత్మీయ జీవితాన్ని చిదిమేస్తుంది. కానీ దానికంటే మిన్నగా దేవుడు ఏం చేశాడో తెలుసా? క్రీస్తు రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. మరి క్రీస్తు రక్తంతో కొనుక్కున్న తర్వాత ఆదివారం ప్రార్థనకు రాలేదంటే నీకు కోపం, ప్రభు బలిలో పాలు పంచుకోలేదంటే నీకు కోపం. ఒక సేవకుడు నిన్ను అడుగుతున్నాడంటే నువ్వు సీరియస్ అవుతున్నావంటే నువ్వు ఎవరి మీద సీరియస్ అవుతున్నావో తెలుసా? దేవుడి మీద సీరియస్ అవుతున్నావు, గుర్తుపెట్టుకోవాలి. రెక్లెస్గా, నిర్లక్ష్యంగా నువ్వు జవాబు చెబుతున్నావంటే ఇక్కడ ఎవరండి? ఇక్కడ ఎవరైనా నిలవబడి దేవుని మాటలు ప్రకటించేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ మాటలకి తలదించాలి. నువ్వు లోబడాలి. నువ్వు గర్వించకూడదు, నువ్వు అహంకారం చూపించకూడదు, నువ్వు పొగరుగా ప్రవర్తించకూడదు. నీ మీద నీకు హక్కు లేదు. ఒక సేవకుడి రూపంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటి, ఏం సాధిద్దామని సేవకుడు? లక్షల కోట్లు దండుకుందామనే కాదు. నువ్వు మరణిస్తే నరకానికి వెళ్లకుండా నీ మీద నీ ఆత్మకు వాక్యం అందిస్తూ
నిన్ను నరకానికి వెళ్లకుండా పరలోకం వైపు మళ్లించే దేవుడి పనిలో నిన్ను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆ హెచ్చరించే హెచ్చరికకు నువ్వేమవ్వాలో తెలుసా? ఖచ్చితంగా లోబడాలి. అయ్యా నేను బాలుడును, నా పరిస్థితి వేరంటే, నిలబడు. నువ్వు పెళ్ళగించే వారిని పెళ్ళగిస్తాను, నువ్వు కట్టేవారిని కడతాను, నువ్వు నాటేవారిని నాడతాను. నువ్వు నిలబడు ధైర్యంగా. నువ్వు భయపడ్డావా? భయపడిపోతావు. నువ్వు నిలబడ్డావా? నా పని చేయి. సమూయేలు, దేవా వారు విసర్జించారయ్యా నన్ను. నిన్ను కాదయ్యా, నన్నే విసర్జించారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు. నిన్ను కాదు, నన్నే విసర్జించారు. నన్ను విసర్జించినటువంటి వారి కోసం నువ్వెందుకు మోకాళ్ళ నుంచో లే. వారిని వారి అధికారులు ఏం చేస్తారో అది చెప్పు. వారు ఎలా బానిసలుగా మార్చుకుంటారో అది చెప్పు. దాని పర్యవసానం, దాని చేదు ఫలాలు ఎలా ఉంటాయో వారికి చెప్పు. వారు అనుకున్నట్టుగా నెరవేర్చు అన్నాడు. వారు నిన్ను విసర్జించరు కాదు సమూయేలు, నన్నే విసర్జించారు. ఒకనాడు సమూయేలును ఎలా విసర్జించారో, ఒకనాడు ఇర్మియాను ఎలా విసర్జిస్తామని చెబుతున్నారో, నిన్ను కాదు విసర్జించేది, వారు నన్నే విసర్జిస్తున్నారు అని అన్నాడు దేవుడు. కాబట్టి ఒక సేవకుడు, ఒక సువార్థికుడు, ఒక దేవుని మాటలు నీకు ప్రకటిస్తూ బాప్తిసం తీసుకున్నాక నువ్వెందుకు రాలేదు అని ప్రశ్నించగానే నువ్వు సేవకుడి మీద కోపాన్ని పెంచుకుంటే నీకేం తెలివి ఉందని, నీకేం బుద్ధి ఉందని, నీకేం జ్ఞానం ఉందని? ఎవరైనా పగ ప్రతీకారం తీర్చుకోవడానికి? అసలు పగ ప్రతీకారం తీర్చుకునే విధంగా మాట్లాడుతున్నాడంటే అసలు సేవకుడే కాదు. ఆత్మీయ జీవితం చస్తే నరకానికి వెళ్లకుండా నీ పైన నీ ఆత్మను కాయుచున్న వ్యక్తిలా నీకు సువార్త ప్రకటిస్తూ నరకం నుంచి తప్పించే పని దేవుడు అప్పగించాడు. కాబట్టి నువ్వు ఎవరి మాటకు లోబడాలి? సువార్తికుడి మాటకు లోబడితే ఎవరి మాటకు లోబడినట్టు? దేవుని మాటకు లోబడినట్టు. నీ మీద నీకు హక్కు లేదు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నంత వరకు నీ ఇష్టాన్ని నువ్వు బ్రతికావు. కానీ బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ మీద నీకు హక్కు లేదు. లోబడ్డామా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటాం. ఎదిరించామా, బెదిరించామా, నువ్వు కాకపోతే ఇంకొకటి అన్నామా, నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. కనుక ప్రియులరా, దెయ్యము నీ జీవితంలో నీకొక రేటు నిర్ణయిస్తుంది. ఈయన ఇక్కడ పడిపోతాడా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఓకే, శరీరాశలో పడిపోలేదు, నేత్రాశలో పడిపోలేదు. కాబట్టి ఎక్కడ పడిపోతాడు? జీవపు డంబంలో పడిపోతాడు. నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది, నేనేంటో నా గురించి నాకు బాగా తెలుసు. అలాంటప్పుడు నీ మాట నేను ఎందుకు వినాలి? నీ యొక్క నాయకత్వం నేను ఎందుకు ఉండాలి అనేటువంటి ఆ చెడ్డ ఆలోచనే జీవపు డంబం. ఆ జీవపు డంబం అపవాది నీలో నీకు తెలియకుండా రేకెత్తిస్తుంది. నీలో నీకు తెలియకుండా అది రెచ్చిపోయేటట్టు చేస్తుంది. నీ సేవకుడి మాట వినకుండా దూరం చేస్తుంది. గద్దించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము. నువ్వు గద్దిస్తే నేను ఓర్చుకోవాలా? నువ్వు బుద్ధి చెప్తే నేను ఓర్చుకోవాలా అనేటువంటి తత్వం వస్తుందంటే నీకు ఎదిరించే స్వభావం వచ్చింది. నీలో మెల్లమెల్లగా ఏ లక్షణాలు ప్రారంభమవుతున్నాయంటే దెయ్యపు లక్షణాలు ప్రారంభమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అది జీవపు డంబముగా నీకు రేటు నిర్ణయిస్తుంది. అది శరీరాశగా నీకు రేటు నిర్ణయిస్తుంది. అది నేత్రాశగా నీకు రేటు నిర్ణయిస్తుంది. ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆ పండును ఆ అవ్వ ద్వారా తినిపించేటట్టు చేసింది. అవ్వను పడగొట్టింది. ఆ తర్వాత ఆదామును పడగొట్టింది. దేవునికి దూరం చేసింది. ప్రియులారా, కనుక మన జీవితాన్ని మనకు జ్ఞాపకం తెచ్చుకుంటే సాతాను అంగడిలో మనిషి రేట్ ఎంతంటే ఏశావుకు 30 వెండి నాణ్యాలు, ఒక పూట కూటి కోసం. యూదా ఇస్కరియోతు 30 వెండి నాణ్యాలు. అలా మన జీవితాన్ని మనం ప్రశ్నించుకుంటే, నేను దేవుడు అమూల్యమైన క్రీస్తు రక్తంతో నన్ను కొన్నాడు కదా, కాబట్టి నేను సాతానుకు అమ్ముడు పోను. నేను సాతాను అంగడిలో నా రేటుని నిర్ణయించను. నేను ఎవరికి దాసోహమయ్యాను? నేను ఎవరి చేత కొనబడ్డాను? క్రీస్తు రక్తం చేత కొనబడ్డాను. నా తండ్రి అయిన దేవుడికి నేను దాసోహం, నా తండ్రికి నేను సొంతం అని మన యొక్క భక్తి జీవితాన్ని నమ్మకంగా కడవరకు కాపాడుకోవాలి. మనం సాతానుకు
దొరికిపోకూడదు. అందుకు దేవుడి సహాయాన్ని సమృద్ధిగా ప్రార్థన ద్వారాను, అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరిచిటెందును, ప్రార్థన చేయుటెందును ఎడతెగక ఉంటూ, కంటికి కనిపించని అదృశ్య వినాశిని యొక్క లక్షణాలను ఏ రేటు కట్టి నిర్ణయిస్తుందో దానిని వాక్యము ద్వారా మనము జాగ్రత్తగా హెచ్చరించబడుతూ, వాక్య సూచనలతో మన జీవితాన్ని అంతము వరకు కాపాడుకుంటూ ప్రభు వరకు భూమి మీద నమ్మకంగా నిలవబడాలని కోరుకుంటూ ఇన్న మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మా తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణ భాగ్యాన్నినైనా, సాతాను కట్టినటువంటి రేటులోనైనా మేము కోల్పోకుండా మరణం వరకు జాగ్రత్తగా కాపాడుకునే కృపను మీ బిడ్డలుగా మా అందరికీ దయచేయి తండ్రి. ఏశావునైనా ఒక పూట కూటి కొరకు మీ కృపను పోగొట్టుకున్నాడు తండ్రి. యూదా ఇస్కరియోతు 30 వెండి నాణేలకునైనా తన జీవితాన్ని ప్రభుతో కూడా ఉండి పోగొట్టుకున్నాడు తండ్రి. దేవా, మా జీవితాన్ని పరీక్షించుకుంటేనైనా, దేవా, మా ప్రభు అయిన క్రీస్తు రక్తంతో మీరు మమ్మల్ని కొన్నారనైనా, ఇంత గొప్ప భాగ్యమును మేమునైనా ఏ విధంగానైనా కోల్పోకుండా, ఇంత గొప్ప రక్షణను తండ్రి మేము నిర్లక్ష్యం చేయకుండా, మీ మాటకు లోబడుతూనైనా, మీ మాటలతో హెచ్చరించబడుతూ అతి జాగ్రత్తగానైనా ఈ లోకమందు మీరు మాకు ఇచ్చిన రక్షణను కాపాడుకునే కృపను మీ బిడ్డలుగా మా అందరికీ దయచేయి తండ్రి. దేవా, మీ కుమారుడునైనా చిన్నను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరింత పరిస్థితి దిగజారిందని వింటున్నాం దేవా, కనికరించని నాయన, మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే నేను మీ కుమార్తె మునిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, మీ కృపలో నాయన మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని ఇవ్వండి తండ్రి. ఇప్పుడు వాడుతున్నటువంటి నాయన ఔషధం తన శరీరానికి నాయన సెట్ అవుతూ తండ్రి ఆరోగ్యాన్ని పొందుకోవడానికి నాయన మీ కృపను విస్తరింపచేయండి దేవా. అలాగనే విక్టోరియా ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శరీర బలహీనత నుంచి నాయన బలాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అలాగనే కూడి వచ్చిన మీ బిడ్డలను, వారిని, వారి కుటుంబాన్ని చల్లగా దీవించిన ఆయన, మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణని అయినా పోగొట్టుకోకుండా జాగ్రత్తగానైనా కాపాడుకునే కృపను, ప్రభువులో మమ్మల్ని మేము స్థిరపరచుకునే కృపను, అపవాది యొక్క లక్షణాలను తండ్రి వాక్యము చేతనైనా జాగ్రత్తగానైనా తెలుసుకుంటూ మీకు లోబడుతూ, వాక్యానికి లోబడుతూ, అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటంలోనైనా ఎడతెగక మా జీవితాలను స్థిరపరచుకొని మీ కొరకు నమ్మకంగా జీవించే కృపలను కూడి వచ్చిన మీ బిడ్డలుగా మా అందరికీ దయచేయమని కోరుతూ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. లేచి పాట పాడుచు మన కానుక దేవుని సమర్పించుకుందాం.